ఢిల్లీలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి ఢిల్లీని పూర్తి స్థాయి ఈవీ నగరంగా మార్చడమే లక్ష్యంగా కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2.0కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తర్వాత జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త పాలసీ 2030 మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది. ఈ పాలసీ మేరకు 2028 ఏప్రిల్ 1 నుంచి కొత్త పెట్రోల్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపేయనున్నారు. అంతకుముందే 2027 జనవరి 1 నుంచి 3 వీలర్ల రిజిస్ట్రేషన్లో నిలిచిపోనున్నాయి. అంటే ఈ నిర్దేశిత తేదీల తర్వాత కేవలం ఈవీ ద్విచక్ర త్రిచక్ర వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఇప్పటికే ఉన్న పాత పెట్రోల్ వాహనాలను వాడుకోవచ్చు. ఇక 30 లక్షల్లోపు ఎక్స్-షోరూమ్ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లకు 100% రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ పన్నుల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. అంతకుముందు ముసాయిదా బిల్లులో పేర్కొన్న మేరకు హైబ్రిడ్ కార్లకు ప్రతిపాదించిన 50% రాయితీని ఎత్తేశారు. కొత్త పాలసీలో ఈవీ కొనుగోలుదారులకు భారీ సబ్సిడీలను ప్రకటించారు. ఈవీ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు మొదటి సంవత్సరం 30,000, రెండో ఏడాది 20,000, మూడో ఏడాదిలో 10,000 వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే త్రిచక్ర వాహనాల కొనుగోలుదారులకు తొలి ఏడాది 50,000, రెండో ఏడాది 40,000, మూడో ఏడాదిలో 30,000 వరకు రాయితీ ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసే లైట్ కమర్షియల్ ఈ ట్రక్కులకు గరిష్టంగా 1,00,000 వరకు సబ్సిడీ అందనుంది. BS4 లేదా అంతకంటే పాత కార్లను తుక్కుగా మార్చి ఎలక్ట్రిక్ వాహనాలకు మారే వారికి 1,00,000 స్క్రాపేజ్ ప్రోత్సాహకం కూడా లభించనుంది. వచ్చే 4 ఏళ్లలో ఈ సరికొత్త ఈవీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 15,000 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. ఇందులో 7,000 కోట్లను ఈవీల కొనుగోలుదారులకు సబ్సిడీలుగా ఇవ్వనుంది. మిగిలిన 8,000 కోట్లతో ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 30,000 కొత్త ఈవీ ఛార్జింగ్ పాయింట్లతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయనున్నారు.